రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతిరి 20 నెలలు కావస్తుంది. సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడాను పరుగులు తీస్తున్నారు. కాకపోతే 24 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపుకు దోహదపడినటువంటి ఇతర పార్టీల నుండి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సీనియర్ నాయకులకి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? నామినేట్ పదవులు ఎంపికలో కావచ్చు, లేకపోతే వారి అనుభవాలకి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్తో ఉన్నాం. చూస్తే కనుక ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఈరోజు రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. రాజకీయ పరంపర కలిగినటువంటి కుటుంబీకులుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రజలకు సేవలు చేయాలని చేరారు. మీ అనుభవం, మీ తాలూగా ఆశయ సాధనకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎటువంటి ఐడెంటిటీస్? రాష్ట్రంలో 2019 నుండి 24 వరకు కూడా రాష్ట్ర అభివృద్ధి ఏ రంగంలో కూడా నోచుకోలేదు. అనేక రంగాలు ఉన్నాయి. ఇరిగేషన్, రైతులకు సంబంధించిన ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, ఇతర ప్రాముఖ్యత కలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి జరగలేదు గత 5 సంవత్సరాలుగా. మేము కాంగ్రెస్లో 2014 వరకు 17 వరకు నేను ఎమ్మెల్సీగా చేశాను. చాలా అనుభవంగా పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం అనేది ఏ ప్రభుత్వంకైనా అవసరం. ప్రజలు దాన్ని హర్షిస్తారు. అందుకనే 5 ఏళ్ల పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారే తప్ప అభివృద్ధి మాత్రం భూస్థాపితం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. కానీ ఈ 20 నెలల్లో ఎవరైతే కూటమి ప్రభుత్వానికి గెలుపుకు దోహదపడ్డారో అటువంటి అనుభవజ్ఞునటువంటి సీనియర్ నాయకులకి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారు? సీనియర్ నాయకులు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియరు, అనుభవమైన వ్యక్తి. చాలామంది ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేసిన కానీ, ఇతర పార్టీలో పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క ప్రాధాన్యతను తీసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంగా ఒక రకంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే ఆ రకంగా జరుగుతుంది. అందులో ఏమి డోకా లేదు. అందుకు ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు కానీ, సంక్షేమ అభివృద్ధి కానీ ప్రజల ముందుకు తీసుకుపోవడం అనేది ముఖ్య లక్ష్యం. చూస్తే కనుక ప్రస్తుతం శ్రీకాకుళం రాజకీయాల్లో సామాజిక వర్గాల చుట్టే తిరిగి ఒక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక సామాజిక వర్గం ఈరోజు జిల్లాని శాసించే పరిస్థితి. బలమైన 2 సామాజిక వర్గాలు పూర్తిగా రాజకీయంగా కూడాను నష్టపోయే పరిణామాలు కనిపిస్తున్నాయంటే, సామాజిక వర్గాలంటే ఈ జిల్లాలో ఎప్పుడు ఉన్నవే సామాజిక వర్గాలు. ఎన్నో ఎలక్షన్స్లో మనం చూస్తున్నాం. అది ఎలక్షన్ ముందు వరకు కొంతమంది వరకే పరిమితం, కానీ బ్రాడ్గా చూస్తే ఏ సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం నక్కవలసిన పని లేదు. ఎందుకంటే పాలకులు కూడా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవమైన కూడా అందరినీ సమిష్టమైన బాధ్యతతో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇందులో లేనిపోని పెట్టుకోవడానికి ఎవరికి కూడా లేదు. అదే వాస్తవం అనుకుంటే ఆమ్దాల వలస నియోజకవర్గం రాజకీయాల్లో పీరికట్లు వారికి ఉన్నటువంటి ఐడెంటిటీ వేరు. అదే చంద్రబాబు నాయుడు కనుక గైడ్లైన్ అయితే నిన్న క్యాబినెట్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్కి ఎందుకు స్థానం కల్పించలేదు? ఈ అంశాలు వారికి ఈరోజు ఆటంకం నిలిచే ఆ సామాజిక వర్గం నిర్లక్ష్యానికి అధినేతే ఈరోజు బీజం వేశారంటే, ఇప్పుడు కోన రవికుమార్ గారు సీనియర్ నాయకులు, ఒక అనుభవమైన వ్యక్తి. మేమందరం ఆశించాం ఆయన క్యాబినెట్ బెర్త్ వస్తుందని. అయితే అక్కడ రాష్ట్ర పరిస్థితిలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనేక రంగాలుగా ఆలోచన చేసి అది ఈయనకు రాకపోవడం అనేది ఒక దురదృష్టకరం. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సామాజిక వర్గాలనేది అనేక యాంగిల్స్లో ఆయన చూస్తున్నారు. ఆయన మొన్నే చెప్పారు, నాకు పియూసీ చైర్మన్ ఇచ్చారు, ఎంతో అనుభవమైన శాఖ. ఆ శాఖ మీద 260 శాఖలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా. నేను అవన్నీ రివ్యూ చేసుకోవడానికి చాలా అవుతుంది. సబ్జెక్ట్ పరంగా నాకు ఎంతో అనుభవం వస్తుంది. ఆ రివ్యూ చేసుకుంటే నాకు ఎంతో అనుభవం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. కానీ ఇందులో సామాజిక వర్గాలు అనేది ఒక్కొక్క టైంలో చూస్తుంటారు. మునుపటి రాజకీయాలు చూస్తే కనుక సామాజిక వర్గాలు కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, కేవలం ఎన్నికల నాడే సామాజిక వర్గాల సీక్వెన్స్ వర్కౌట్ అయ్యేది. అనంతరం గెలుపు తర్వాత వారు ఓటర్లు ప్రజలుగానే వారికి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి. కానీ ఇప్పుడున్న పరిణామాలు చూస్తుంటే సామాజిక వర్గాలు చుట్టే తిరగడం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ప్రకటించే విషయంలో కూడాను ఒక బలమైన సామాజిక వర్గం చెందినటువంటి కల్మటి రామన్న కానీ, ఇక్కడ మరో గుండె లక్ష్మీదేవిని
పక్కన పెట్టి కొత్త తరానికి ఇచ్చారా, లేకపోతే సామాజిక సీక్వెన్స్లోనే ఈరోజు వాళ్ళ తాలూకా కుటుంబాల రాజకీయ చరిత్ర ముగిసిందారు? వాళ్ళు కూడా పార్టీలో అనేకమైన సీనియర్ వాళ్ళ తండ్రుల నుండి కూడా చేసిన వాళ్ళే. అయితే పార్టీ ఆ రోజుల్లో అనేక యాంగిల్స్‌లో వాళ్ళు లాస్ట్ మినిట్‌లో వాళ్ళకి మార్చడం జరిగింది గానీ, వాళ్ళు మొదటి నుంచి పార్టీలో చాలా క్రమశిక్షణగా అనేక రకాలుగా ఎన్నో పర్యాయంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళే. వాళ్ళ కుటుంబాలు కూడా మంచి కుటుంబాలు. అయితే ఒక్కోసారి పార్టీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ముందుకు తీసుకుపోతుంది. 20 నెలల అనంతరం ఇక్కడ సామాజిక వర్గాల ఆత్మీయ కలయిక ప్రక్రియకి బీజం చుట్టినట్టు ఒక బలమైన సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గాన్ని కూడాను ఆలోచింపచేసేటటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఆ ఆత్మీయ కలయిక. ఇదంతా కొంతమంది లేనిపోని కమ్యూనిటీలో కొంతమంది ఇది చేసిందే కానీ ఏ సామాజిక వర్గం ఈ జిల్లాలో ఉండదండి. ఎందుకంటే అందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు ఒక క్రమశిక్షణగా అవసరమైతే అందరూ ఏకత్రాటిపై నడిచే కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇందులో లేనిపోని అపోహలు పెట్టుకోవడం లేదు. సీనియర్ పొలిటీషియన్గా ఈ పరిణామాలను భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతుంది? భవిష్యత్ రాజకీయాలు ఎప్పుడూ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు తాలూకా ఆశయాలు బాగా ప్రజల్లోనికి వెళ్తున్నాయి. ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతుంది. ప్రజల మధ్యలో మేము నాయకులు వెళ్తున్నాం, ప్రజల స్పందన చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృఢంగా ఉందని చెప్పడానికి మంచి నిదర్శనం. చూస్తే కనుక సంక్షేమానికి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారో ఈరోజు అభివృద్ధి కూడా అదే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇరిగేషన్ విషయంలో కావచ్చు, రహదారుల నిర్మాణం విషయంలో కావచ్చు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ఆ చర్యలు 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అసలు ఇప్పటికే ప్రతిపక్షం కోల్పోయిందంటే ఇంక ఎవరు కూడాను వారికి దరిదాపుల్లో ఉండేటటువంటి ఒక సంకేతం ఉందా? ఈజీగా ఉంది. ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి మనం చెప్పుకుందాం. గత 5 సంవత్సరాలుగా మనం మీ ప్రాంతంలో ఉండేవాళ్ళం, రైతుల మధ్యలో ఉండేవాళ్ళం. మాకు ఓనిగడ్డ ఛానల్ ఉంది. ఓనిగడ్డ ఛానల్ గత 5 సంవత్సరాలుగా కనీసం దాని మీద సిల్టప్ కూడా తీయని పరిస్థితి ఏర్పడ్డది. రైతులు చాలామంది గొగ్గోలు పెట్టుకొని నీరు రాలేదు, సాగునీరు రాలేదని ఎంతో ఇబ్బంది పడేవారు. మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే ద్వారా ఆ రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో పెట్టి ఇమీడియట్గా రిపేర్ చేయడం వల్ల ఈ సంవత్సరం రెండో పంట కూడా ఈ ప్రాంతంలో వేసుకుంటున్నారంటే సాగునీరు ఎంతవరకు మేము అందించాం, ఎంతవరకు రైతులు సాటిస్ఫై అయ్యారనేది మనకు నిదర్శనం అని తెలుస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అనుభజ్ఞులు రాజకీయ దురందురుగా ఉన్నటువంటి పీరికట్ల విశ్వప్రసాద్కి నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎటువంటి గౌరవం ఇస్తున్నారంటే? నాకు ఎమ్మెల్యే గారు ఒక సోదరులుగా చూసుకొని ఏ విషయంలో కూడా ఆయన లోటు చేయడం లేదు. నా గౌరవం నాకు ఇస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరైనా నాకు ఇవ్వవలసిన గౌరవం ఈ జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. హెల్దీ పాలిటిక్స్ ఉందా జిల్లాలో ప్రస్తుతానికి? ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడు ఉంది, ప్రస్తుతం ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, పోటీలు పడి చేసుకుంటున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా ఏ విధమైన ఇది లేదు. చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనలో చేసిన తప్పిదం ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితమైంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 29 నాటికి మళ్ళీ మీ మాతృ సంస్థ లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కనుక పుంజుకుంటే అటు ఆకర్షితులు అవుతారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని మాత్రం సరిపెట్టుకుంటారు? మేము మొదటి నుంచి కమిట్మెంట్ ఫ్యామిలీ అండి. మా ఫాదర్ నుండి కూడా 1932 నుండి కూడా ఒక కమిట్మెంట్ ఫ్యామిలీ. నేను 5 సంవత్సరాల గ్యాప్ ఉండిపోయాను కాంగ్రెస్లో. 2017 అయిన తర్వాత ఆ గ్యాప్లో ఉండిపోయాను 5 సంవత్సరాలు. ఏ పార్టీ వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, అందరూ అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పిలిచారు, ఎవరు పిలిచారు, అయినా మా ఇంట్లో మేము ఉన్నాం. అయితే ప్రజా సంక్షేమం కోసం ప్రజలు మా దగ్గరికి వచ్చి, బాబు మీరు ఉండిపోవడం ఏంటి, సైలెంట్ అయిపోవడం ఏంటి, మీరు ఇంట్లో ఉండడం ఏంటి, మీ యొక్క సేవలు మాకు కావాలని చెప్పి పట్టుబెట్టి మీరు ఏదో పార్టీలో చేరాలంటే అప్పుడు నేను ఒక అనుభవమైన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తే గౌరవం ఉంటుందని చెప్పి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఆ పార్టీలో మా ఎమ్మెల్యే గారు కోనరవి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా మంత్రి వారి తాలూకా ఆదేశాలతో మేము చేరడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే శ్రీకాకుళం రాజకీయాలు మాత్రం సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతున్న విషయం మాత్రం అది రాజకీయంగా మాత్రం అది శోభిస్కరం కాదని సూచించేస్తున్నారు. ఎన్నికల నాటి మాత్రమే ఈ సామాజిక వర్గాల సీక్వెన్స్ గెలుపుకు దోహదపడతాయి తప్ప వాటిని కనుక పెంచి పోషించినట్టయితే భవిష్యత్ రాజకీయాలన్నీ కూడాను
ప్రజాక్షేత్రంలో మాత్రం వారు ఓటమి చూడాల్సిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచన చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సంక్షేమ అభివృద్ధి రెండింటిని కూడా పరుగులు తీస్తున్న నేపథ్యంలో 2029 నాటికి ప్రతిపక్షం అనేది కూడా లేనటువంటి ఒక పాలన కొనసాగుతుందన్నటువంటి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు చూస్తే కనుక కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఆ కుటుంబం మాత్రం ఆమదాలవలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపులో తమదైన పాత్ర వేసుకున్న 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీ చేసి 2017లో రాజకీయంగా ఇంటికే పరిమితి అయినప్పుడు కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు బూర్జు నుండి కాకుండా జిల్లాలో ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా తన ఆదర్శాలను తన ఆశయాలను మాత్రం ఈరోజు ఓన్ చేసుకొని ఆయనకు తగిన గుర్తింపిస్తున్నారు. ఆయన రాజకీయంగా తమ కుటుంబం ఈ ప్రాంత వాసులు చేసినటువంటి సేవలు ప్రజా ఆకాంక్షల మేరకే ఈరోజు మొత్తం మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అనుబండి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తే ఈ ప్రాంతం ప్రజల తాలూకా సమస్యలను పూర్తిగా నెరవేర్చేందుకు మాత్రం తన రీఎంట్రీ ఎంతగానో దోహదపడుతుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.